ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి పునాది విద్య అని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నల్గొండ టీటీడీసీలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు విద్యపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 8% విద్య కోసం కేటాయిస్తున్నదని తెలిపారు. ప్రతి సర్పంచ్, కార్పొరేటర్ నెలకు కనీసం ఒకసారి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యా బోధన, మౌలిక వసతులపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 23,000 ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా 12,000 ప్రైవేటు పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. గతంలో టీచర్లు గ్రామాల్లోనే ఉండి విద్యార్థులతో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, విద్యా కిట్లు, యూనిఫామ్లు, స్కాలర్షిప్లు అందజేస్తోందని తెలిపారు. ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వ్యయంతో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా విద్యా వారోత్సవం నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యను అందరికీ చేరువ చేసిన మహనీయులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 98.47% ఉత్తీర్ణత సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఐఐటి కోచింగ్ కూడా అందిస్తున్నదని వెల్లడించారు. జిల్లాలో 43 PMశ్రీ పాఠశాలల్లో ల్యాబ్లు, ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్లు, పుస్తకాలు వంటి సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నందున బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయని చెప్పారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు దోహదం చేస్తున్నదని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్య కోసం ఎన్నో నిధులను కేటాయిస్తున్నదని, విద్యతో సమాజంలో మార్పు వస్తుందని, పేద విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు, ల్యాబ్స్ ఉన్నాయని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ పున్నా జ్ఞానేశ్వరి, సర్పంచులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అయితే దాంట్లో ఉన్న విద్యార్థులు 19 లక్షలు. అదే మన రాష్ట్ర వ్యాప్తంగా 12,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో విద్యార్థులు 39 లక్షల మంది. అంటే మనకంటే ప్రభుత్వ పాఠశాలల కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారో మీరు ఆలోచిస్తే. ప్రభుత్వ పరంగా టీచర్ల సంఖ్య 1,50,000. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆలోచన చేసినప్పుడు సగటున ఒక టీచర్కు 30 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థిని గారు విద్యార్థులు ఉన్నారు. మన రాష్ట్రంలో 17 మంది ఉన్నారు. నేను మా ఊరు లెక్క తీస్తే విద్య అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నిత్యావసర వస్తువుల్లో మన జీవితంలో ఇది మొదలు కావాల్సింది. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్య మీద దాదాపు 25-26 వేల కోట్లు ఖర్చు పెడతారు. రాష్ట్ర బడ్జెట్లో 8% విద్య మీద ఖర్చు పెడతారు.
అయితే మనం ఆలోచన చేయాల్సింది వాళ్ళ కార్పొరేటర్లు కానీ సర్పంచులు కానీ పెంచింది అసలు మన గ్రామాలలో మన సర్పంచుల యొక్క పాత్ర ఏంటి, మన వార్డులలో మన కార్పొరేటర్ల పాత్ర ఏంటి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి. అందుకనే మీ వార్డులలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలను సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైనటువంటి విద్యా బోధన జరుగుతుందా లేదా. అదేవిధంగా గ్రామాలలో కూడా పోతే మీరు వారు ఎన్నికై 4 మాసాలు ఎంతమంది పాఠశాలకు పోయి ఒకసారి చేయలేమంటండి. 2, 3 ఉత్తరే పట్టద్దు, నిజంగా పోయిన లేవట్టద్దు. అంటే ఒక 20% అవ్వబడుతుంది. ఎందుకు పాఠశాలల్లో మీరు లెక్కలు చెప్తే ఆశ్చర్యపోతారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు